అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమైతే చాలు. ఏమండి రండి. పద్మోదిన, సిస్టర్, నీకు నువ్వే అర్థం కాకపోతే ఇంకెవ్వరికీ అర్థం కావు. మామ్ ప్లీజ్ హెల్ప్ మీ మామ్. మామ్ మనసేం బాలేదు మామ్. ఐ లాస్ట్ సూర్య. ఐ లాస్ట్ హిమ్. బావా, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? రాత్రే వచ్చాను. వాట్? ఎస్, రాత్రంతా నిద్రపోతున్న నిన్ను చూస్తూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నీకు ఆ గుడ్ న్యూస్ చెప్దామని ఎదురు చూస్తున్నాను శామ్. అవునా? ఓ మై గాడ్, సామాన్య చూస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ బావా, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అరే, నేను గుడ్ న్యూస్ అన్నాను, అది నీకు వినపడలేదా? బావా, ఇప్పుడు సామాన్య వస్తే చాలా బ్యాడ్ జరుగుతుంది. గుడ్ న్యూస్ సంగతి తర్వాత ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బావా. అయితే నువ్వు కూడా రా. ఎక్కడికి? ఎక్కడికేంటి? పెళ్లి మండపానికి. హా? ఆ, మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వే ప్రాపర్ గా రియాక్ట్ అవడం లేదు. మనిద్దరం ఫాస్ట్ గా రెడీ అవ్వబోతున్నాం, చెయ్యి పట్టుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. బావా, ఈ మాటలు గాని సామాన్య విందనుకో, ఇంకేమీ లేదు, లిల్లీని చంపేస్తుంది. దాని మొహం, దానికంత సీన్ లేదు. అయ్యో బావా, నీకసలు విషయం తెలీదు. లిల్లీని అభిని కిడ్నాప్ చేయించి ఆ సామాన్య ఒక చోటు దాచింది. నువ్వు తనని పెళ్లి చేసుకోకపోతే లిల్లీని చంపేస్తానని నన్ను బెదిరించింది. శామ్, లిల్లీ సేఫ్. హా? లిల్లీని సేవ్ చేశాను. అభి నీ బర్త్డే పార్టీలో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. సామాన్య క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని బయటపడ్డాయి, అందరికీ తెలిసిపోయింది. సో ఆ సామాన్య జైలుకి, మనిద్దరం పెళ్లి మండపానికి. బావా, నువ్వు చెప్తుంది నిజమా? అవును శామ్, నిజం. బావా, బావా, ఐ లవ్ యు బావా, ఐ లవ్ యు సో మచ్. ఇక మన లవ్కి కామా పెట్టి పెళ్లి చేసుకుని ఫుల్ స్టాప్ పెడదాం. పద, త్వరగా రెడీ అవ్వు. అలాగే బావా. బావా, బావేడి? అంటే బావ రావటం, నాతో మాట్లాడటం అంతా నిజం కాదా? శామ్, లిల్లీ సేఫ్. అది కళ. బావా, బావా, నో, నేను ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే సామాన్య లిల్లీ విషయంలో హార్ష్గా బిహేవ్ చేస్తుంది. నేను హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తేనే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. సామాన్య కూడా లిల్లీని ఏం చేయదు. అవును. నాన్ స్టాప్గా తలుపు కొడుతున్నారంటే ఖచ్చితంగా సూర్య అయి ఉంటాడు. ఎస్, నో డౌట్.
సూర్యనే వచ్చుంటాడు. సూర్య ఎందుకు వచ్చుంటాడు? నన్ను కన్విన్స్ చేయడానికా? నువ్వు చేస్తుంది తప్పు, మనసు మార్చుకో అని చెప్పడానికా? నో, తను ఏం చెప్పినా సరే నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. లిల్లీని సేవ్ చేయడమే నా ఏం. ఎస్. చిన్నత్త, ఎంతసేపు తలుపు కొడుతుంది? నువ్వా? మరెవరనుకున్నావు? సూర్య అనుకున్నావు కదా. లేదు చిన్నత్త. మరి ఇలా అడగడంలో అర్థమేంటి? జస్ట్ ఊరికే అలా అడిగాను చిన్నత్త. ఎందుకు శామ్? ఎందుకు ఈ ఆత్మవంచన? చిన్నత్త, మెహందీ ఫంక్షన్ కి అందరినీ అలర్ట్ చేయాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు? చెప్పు శామ్, నీకేమైంది? సూర్యని ఎంతగానో ప్రేమించిన నువ్వు అదే సూర్యుని వదులుకోవడానికి సిద్ధపడ్డం. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు అనడం ఎందుకు? ఎందుకని? ఏం జరిగిందని? ఇది నా కళ్ళలోకి సూటిగా చూసి ప్రమాణం చేసి చెప్పు. నిజంగా సూర్య లేకుండా, సూర్యుని పెళ్లి చేసుకోకుండా, సూర్య ప్రేమని దూరం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? ప్రమాణం చేసి చెప్పు శామ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అరే, తనని వద్దు అనుకున్నాక, నీ నిర్ణయం అదే అయ్యాక ఇంకా ఆలోచన ఎందుకు? చెయ్యి, ప్రమాణం చెయ్యి. చెయ్యు. అలా చెయ్యలేవు శామ్. కారణం సూర్య నీ ప్రాణం. ఇంత ప్రేమ సూర్య మీద పెట్టుకొని వాడితో అలా ఎలా అనగలిగావు శామ్? చిన్నత్త, నేను నీకు చాలా వివరంగా చెప్పాను. నాకీ ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు. నాకు ముఖ్యం మా మామ్. మా మామ్ని ఇంట్లోకి తీసుకొచ్చి మీ అందరితో కలపడం ముఖ్యం. అసలు అందుకే కదా నేను అమెరికా నుంచి వచ్చింది. అంటే నువ్వు సూర్యని దూరం చేసుకుంటే మీ అమ్మ ఇంట్లోకి వస్తుందనుకుంటున్నావా? చెప్పు శామ్, వస్తుందా? వస్తుందనే ఆశ. రాదు. రాలేదు, రానివ్వను. ఈ ఇంటి వారసుడు సూర్యని, వాడి ప్రేమని నువ్వొద్దన్నాక మీ అమ్మకి ఈ ఇంట్లో తిరిగి స్థానం ఎలా లభిస్తుంది శామ్? సూర్య అంటే మా అత్తగారికి పంచ ప్రాణాలు. ఆ విషయం నీకు తెలుసు కదా. సూర్యని అంతగా ప్రేమించే మా అత్తగారికి నువ్వన్న మాటలు తెలిస్తే ఆ మరుక్షణం నీకు ఇంట్లో స్థానం ఉంటుందా శామ్? నిన్ను బయటికి వెళ్ళిపోమంటుంది కదా. అమ్మమ్మ అలా అనదు చిన్నత్త. శామ్, ఒకవేళ అంటే ఏంటి నీ పరిస్థితి? అప్పుడు ఈ ఇంటికి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోతావు. ఇంటికే కాదు, మా అందరి మనసులోంచి దూరం అయిపోతావు. అలా దూరమైన నువ్వు మీ అమ్మని ఇంట్లోకి ఎలా తీసుకురాగలుగుతావు? శామ్, నిన్నే పొమ్మందాక అసలు మీ అమ్మ మీద పీకల వరకు కోపంతో ఉన్న మా అత్తయ్య గారు తనని ఈ ఇంటి గడపలో కాలు పెట్టనిస్తారా? నేనంటున్నానని కాదు శామ్, నువ్వే బాగా ఆలోచించుకో. ఇలా చూడమ్మా శామ్, ఇది నీ ఒక్క జీవితానికి సంబంధించిన విషయం కాదు. మీ అమ్మ జీవితం కూడా నీ నిర్ణయం మీద ఆధారపడుందన్న విషయం తెలుసుకో. సూర్యతో పెళ్ళైతే నువ్వు మీ అమ్మని ఈ ఇంట్లోకి తీసుకురావడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. సూర్యుని కాదనుకొని వద్దనుకొని నువ్వు ఏవి సాధించలే శామ్.
ఏంటి ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఆ? దుష్ట శక్తుల్ని తరిమి కొట్టడం ఎలా అనే మంత్రం తెలిస్తే బావుండు అని మాట్లాడుకుంటున్నాం. దుష్టశక్తి అంటే ఈ సమంతే కదా? వెయిట్ ఆంటీ, సూర్య నా మెడలో తాళి కట్టగానే ఈ దుష్టశక్తిని బయటికి గెంటేద్దాం. ఏయ్, నేనంటుంది తనని కాదు, చిన్నత. నేనంటుంది శామ్. సామాన్య నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చూస్తాను. చిన్నత ప్లీజ్ ఇక ఈ టాపిక్ వదిలేండి. అది కాదు శామ్, శామ్ అమ్మా. ఛీ! ఏయ్ సమంత, నిన్నెలా లాక్ చేశానో చూసావుగా? సమదునా, అసలు ఇదేం బాలేదు. ఏంటి నువ్వనేది పద్మావతినా? అసలు నీకింతకి ఏం కావాలి? అర్జెంటుగా నువ్వు ఈ శారీ మార్చుకోవడం కావాలి. ఏ ఏంటి, మెహందీ ఫంక్షన్ జరగబోతుంది కదా, ఈ టైంలో నువ్వు ఇలాంటి శారీ కట్టుకోవడం ఏం బాగోదు. మార్చుకో. ఎవరి కోసమో చీర మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. పద్మావతినా, నీ చీర బాలేదు. నాకు నచ్చింది. అయినా కొత్త కొత్త చీరలు కట్టుకొని హడావిడి హంగామా చేయడానికి ఇక్కడ గొప్ప ఉత్సవం ఏం జరగట్లేదు. అది కాదు పద్మావతినా. ఇలా చూడు, నీ నిర్ణయాలు మార్చుకున్నంత తేలిక కాదు అవతల వాళ్ళ మనసులు మార్చుకోవటం. అసలు ఇప్పుడేం జరిగిందని? నా తమ్ముడు మనసును విరిచేశావు, అది చాలదా? అవును, మీరిద్దరూ ఏంటి ఇలా ఉన్నారు? మరి ఎలా ఉండాలి? జరిగిన దానికి ఎగిరి గంతులేయాలా? శ్రీనివాస్ అన్నయ్య, తప్పు, అలా మాట్లాడకూడదు. మెహందీ ఫంక్షన్ లో నువ్వు పద్మావతినా ఇద్దరూ డాన్స్ చేయాలి, ఓకే? మా అందరి గుండెల్లో ముళ్ళులు గుచ్చి సంతోషిస్తున్నావుగా, ఆ పనేదో నువ్వే చెయ్యి. రణ్బాబు గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇలా మనసు చంపుకొని అలా అన్నానో మీకెలా తెలుస్తుంది? చిన్నత, పెద్దత, ఏంటిది? అందరూ కూర్చుంటే వడ్డించేవాళ్ళు ఎవరన్నట్టు అందరూ ఇలా చూస్తూ నుంచుంటే పనులని చేసేవాళ్ళు ఎవరు? రండి రండి, అందరూ వచ్చి తల చేయి వేయండి. పెద్దత, ఆగాగు. నేనే చేయాలి ఇవన్నీ. నువ్వు ఇలా రా, నేను చెప్తాను. నువ్వు అది ఆగు. కాదు శాము, నువ్వు ఒక్కదాన్ని ఎలా చేస్తావు చెప్పు. సూర్య సామాన్యుల పెళ్లి నేను దగ్గరుండి చేయాలి. మీరు రిలాక్స్ అవ్వండి. సూర్య ఏంటి ఇంకా రాలేదు? సూర్య, ఎలా ఉంది? రా రా సూర్య. రా. సూర్య, ఏమైంది? కూర్చో కూర్చో సూర్య. అలా చూస్తావేంటి? సామాన్య పక్కన కూర్చో. ఏంటి ఈ ఐడియా, ఈ ప్లాన్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నీ పనేనా? ముందు నువ్వు కూర్చో సూర్య, కూర్చో. సార్, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అంతా మంచి జరుగుతుంది. సామాన్యతో పెళ్ళైపోతే నీ మనసు సెటిల్ అవుతుంది. సామాన్య కూడా చాలా సంతోషిస్తుంది. శామ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను చిన్నత్త? చేస్తుందంతా చేస్తూ ఏం చేశానని అడుగుతావేంటి? అదే కదా తన గొప్పతనం. అవును సూర్య, సమ్మతది చాలా గొప్ప మనసు. నువ్వు నోర్మి. శామ్, ఇదేం బాగాలేదు.
నా కొడుక్కి ఇదంతా జరగడం అసలు ఇష్టం లేదు. నో చిన్నత్త, సూర్య హ్యాపీగా ఉన్నాడు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నాను. అదిగో తనే ఆ మాట అన్నాడు, చూసావా చిన్నత్త? వాడు బాధగా అన్నమాట నీకు సంతోషంగా వినిపించిందా? ఇదిగో చూడు సమంత, జరగని పెళ్లికి ఎన్ని ఆర్భాటాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదు. అబ్బా చెల్లి, కన్న తల్లిగా దగ్గరుండి నువ్వు చెయ్యాల్సిన పనులని చెయ్యకపోగా పాపం శామ్ నిండు మనసుతో ఇవన్నీ చేస్తుంటే ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా? ఏమీ బాలేదు. అవునవును, నిండు మనసు, నిండు హృదయం ఇలాంటివన్నీ శామ్కే వర్తిస్తాయి. థ్యాంక్ యూ సూర్య. నీకేం అర్థమైందని థ్యాంక్స్ చెప్తున్నావు? సమంతకి అన్నీ బాగా అర్థం అవుతాయి సూర్య. ఆంటీ, సూర్యకి బట్టలు పెట్టాలి కదా, ఇలా రండి. మై గాడ్ రాజీ, ఇలాంటి ఫార్మాలిటీ ఒకటి ఉంటుందని ముందుగా నాకెందుకు చెప్పలేదు? నో ప్రాబ్లం ఆంటీ, సూర్యకి నేను బట్టలు తీసుకొచ్చాను. బానే సంతోషిస్తున్నావు. నీ పెళ్ళంటే ఇలాంటి ముందు జాగ్రత్తలు నేనే చూసుకోవాలి సూర్య, తప్పదు కదా. జస్ట్ మినిట్ ఆంటీ. ఆంటీ, సూర్యకి బొట్టు పెట్టి బట్టలు ఇవ్వండి. రండి. తీసుకో సూర్య. తీసుకో సూర్య, తీసుకో. తీసుకో, అవతల మెహందీ ఫంక్షన్ కి టైం అవుతుంది. తీసుకో. తీసుకో సూర్య. నీకసలు మనసుందా? నీ మనసు నాకు తెలుసుగా. సమంత, మరి నా డ్రెస్? కమింగ్ సామాన్య. సమంత, నా డ్రెస్ ఎలా ఉంది? నా సెలెక్షన్ బాగుందా? నీకేంటి సామాన్య, నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అయ్యో సూర్య, ఏంటి దగ్గుతున్నావు? పెళ్లికి ముందు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంగారు దేనికి? దగ్గరుండి ఇవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఆ సమంత, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పనే లేదు. నీలాగే ఉంది. అంటే అంత అసహ్యంగానా? నో 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 నో, చాలా బాగుంది. చిన్నత, మీరిలా రండి. ఈ బట్టలు మీ చేత్తో మీ కాబోయే కొడలు సామాన్యకి ఇవ్వండి. ఇదేం బాగలేదు సార్. అదేంటి, డ్రెస్ ఇంత బాగుంటేను? నేనన్నది డ్రెస్ గురించి కాదు. ఆ విషయం తనకి తెలుసు. చిన్నత, టైం లేదు, ప్లీజ్ ఇలా రండి. చిన్నత రండి. శామ్, శామ్ నా మాట తీసుకోండి. తీసుకో చిన్నత. తీసుకో చెల్లి. తీసుకోండి. ఇవ్వండి. ఇవ్వు చిన్నత. సముద్ర, ఈ డ్రెస్ సంగతేమో గాని సూర్య నీకు ప్రజెంట్ చేసిన రెడ్ సారీ తర్వాతే ఏదైనా అది గనక నువ్వు కట్టుకొని వస్తే నీకెవ్వరు సాటిరారు. పద్మ, నీ నోరు ఊరుకోదా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఊరుకా. అమ్మ శాము,
నీ చేతులతో హారతి వెలిగించమ్మా. మొదలు పెట్టావుగా, పూర్తి చెయ్యి. తీసుకోమ్మా. సూర్య నీకు ప్రజెంట్ చేసిన రెడ్ సారీ తర్వాతే ఏదైనా. సూర్య ఇచ్చిన రెడ్ సారీలో అంతందంగా ఉంటావా?